వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. మంత్రి ఎనెండి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల మున్సిపల్ కమిషనర్తో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రివర్యులు ఎనెండి ఫరూక్. శ్రీ పూదోట లింగావధూత గారి ఆరాధన కార్యక్రమంలో భోజనాలను వడ్డిస్తున్న ఎనెండి ఫిరోజ్. ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భంగా పరిస్థితులను వివరిస్తూ సిపిఎం సమావేశం. నంద్యాల మార్కెట్ యార్డ్ సమస్యలపై జిల్లా కలెక్టర్కు వివరించిన మార్కెట్ అండ్ చైర్మన్. మంత్రి ఎనెండి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎనెండి ఫరూక్ గారిని వారి కార్యాలయం రాజ్ టాకీస్ నందు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు పలు రాజకీయ అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ మహబూబ్ వలి, చింతకుంట్ల విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుటుంబాలు బాగాలేదు సార్. నేను మాట్లాడడానికి వాళ్ళే కట్టుకుంటున్నారు. నంద్యాల మున్సిపల్ కమిషనర్తో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రివర్యులు ఎనెండి ఫరూక్. నంద్యాల మున్సిపల్ కమిషనర్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎనెండి ఫరూక్ గారు తన కార్యాలయం రాజ్ టాకీస్ నందు నంద్యాల పట్టణ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్లాలని తెలియజేశారు.
ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా నాడు నేడు పరిస్థితులను వివరిస్తూ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు పాల్గొనగా ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సిపిఎం సీనియర్ నాయకుడు తోటా మద్దులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ, కె మహమ్మద్ గౌస్, పి వెంకటలింగంతో పాటు పట్టణ కమిటీ సభ్యులు మౌలాలి, ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు, బుజ్జి, మాధవరావు, శ్రీనివాసులు, వీరసేన, హుసేని, వెంకట్రావులతో పాటు పార్టీ సభ్యులు 50 మందికి పైగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ అధ్యక్షత వహించారు. ఎమర్జెన్సీ యొక్క ఏర్పడిన దాని నుంచి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చెప్పాడు. అయితే ఎమర్జెన్సీ ప్రకటించక ముందు నుండి నేను ఇక్కడ పార్టీ కార్యకర్తగా ఉంటూ ఆ తర్వాత 73లో శంకరయ్య గారు కూడా విద్యార్థి నాయకుడిగా ఇక్కడికి వచ్చాడు. ఆనాడు ఎమర్జెన్సీలో పనిచేసినటువంటి సిపిఎం కార్యకర్తలుగా ఈరోజు మిగిలింది నలుగురు. నేను, శంకరయ్య గారు, మాధవరావు గారు, శివమూర్తి గారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము, ధైర్యం ఆనాడు ఎవరికీ లేదు. ఏదైనా కాస్త అలజడి జరిగిందంటే తీసుకొని పోయి లోపలేసే పరిస్థితి ఆ రోజు. ఇందిరాగాంధీ పేరు చెప్తేనే గడగడ వణికిపోయే పరిస్థితి. ఆ రోజుల్లో కూడా సిపిఎం పార్టీ అగ్రనాయకత్వం మొదలుకొని కార్యకర్తల వరకు ఎమర్జెన్సీ పేరుతోటి జైలులో పుట్టింది. అందులో మన మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు ఒకరు. 6 నెలల పాటు సెంట్రల్ జైలులో ఉండే పరిస్థితి అనేది ఉండింది. ఆనాటి నరసింహయ్య గారు అంటే అప్పుడప్పుడే చాలా మంది పార్టీ జిల్లా నాయకత్వం తప్పుకుంది ఈ పేరు చెప్తూనే. నూనెపల్లిలో రామ్ సుబ్బారెడ్డి అని ఉండేవాడు, ఆయన తాలూకా పార్టీ కార్యదర్శి. ఆ యొక్క పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసేంత బలహీనత ఆ రోజు ఉండేది. అంటే కుర్రవాళ్ళగా ఉన్నటువంటి మేమే మాత్రమే ఈ 5-6 మంది మిగిలాము. ఈ 5-6 మంది ఆ రోజుల్లో చేసిన పని ఏమిటంటే వార్తలు ఇంతవరకు చెప్పినట్టుగా వార్తలలో వాస్తవాలు రాసే పరిస్థితి లేదు, ఎడిటోరియల్ అసలు లేదు. అందుకని విషయాలు తెలియజేయాలనంటే మేము విద్యార్థులను పట్టుకొని రాత్రుల పూట ఆ రోజు ఒక 6 కాపీలు జిరాక్స్ లేదు. ఆ రోజు పేపర్ పెట్టి కార్బన్ పెట్టి రాసే పరిస్థితి. తీసుకుపోయి రహస్యంగా స్కూళ్ళలోను, లైబ్రరీలోను, ఆఫీసులోను రాత్రి కూడా చేసి వచ్చేవారు. రాత్రులు కూడా మాత్రమే మేము ఇంట్లో ఎక్కడ పోయేవారో బాగుంటే 2వ సినిమా పోయినామని చెప్పుకునే పరిస్థితి. ఆనాటి నుంచి సిపిఎం పార్టీ ఆ యొక్క పరిస్థితుల్లో మనం చూస్తే అసలు విషయం ఏంటి, రాజనారాయణ అనే ఒక నాయకుడు, సోషలిస్ట్ నాయకుడు, ఎంపీగా ఆయన ఓడిపోయినట్టుగా ఇందిరాగాంధీ గారు ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గా వచ్చేసింది. అతడు కోర్టుకు పోతే అలహాబాద్ కోర్టులో ఆమె గెలుపు చాలా అన్యాయము, అక్రమం అని తేలిస్తే ఆ వెంటనే ఆమె ఇంతవరకు చెప్పినట్టుగా ఎమర్జెన్సీని ఏర్పాటు చేసే ప్రయత్నం అనేది చేసింది. అయితే ఇందిరాగాంధీ చేసినటువంటి ఆ యొక్క దుర్మార్గం 21 నెలల పాటు కొనసాగింది. గతం అంతకు ముందే 1924 మే ఆ ప్రాంతంలో ఆమె యొక్క నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా రైల్వేలలో నెల పాటు సమ్మె చేయడం జరిగింది. ఇక్కడ ఆ రోజుల్లో పెద్దలు ఎవరు అని అంటే రామసుబ్బారెడ్డి గారు తప్పుకుంటే రైల్వేలో పనిచేసేటువంటి ముఖ్యులు ఒక 4 మాత్రం ఉండేవాళ్ళు. గీతి మాస్టర్ అని ఒక ఆయన, తర్వాత ఇంకో పేరు నాకు గుర్తు రావడం లేదు. వాళ్ళు మాకు సహకారంగా ఆ రోజుల్లో చేసేవాళ్ళు. మన రైల్వే ఎంప్లాయీ ఒక ఆయన రాష్ట్ర కమిటీలో ఉండేవాడు. ఆయన కూడా తీసుకుపోయి లోపల పెట్టే పరిస్థితి. అంటే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడితే తీసుకుపోయే పరిస్థితి ఆ రోజు ఉండేది. ఆ రోజు ఇదే బీజేపీ వాళ్ళు బాబాసాహెబ్ దేవరస్ అనే ఆ పెద్ద మనిషి ఆర్ఎస్ ప్రధాన మూర్తి, ఆయన
ఇందిరాగాంధీ గారికి క్షమాపణ పత్రాన్ని కూడా రాయించిన పరిస్థితి ఆ రోజు ఉండింది. ఆ రోజు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అణిగిమణిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండి ఈ రోజు వాళ్ళు ఏదో ఆ రోజు మహత్తరంగా ఆ యొక్క ఎమర్జెన్సీని వ్యతిరేకించినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవంగా ఈ రోజు పరిపాలన చూస్తే ఎమర్జెన్సీకి మించినటువంటి పరిస్థితి నయా నయా పరిస్థితులలో ఈ రోజు నియంతృత్వాన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క పార్టీలో ఉన్నటువంటి ఉదాహరణకు యడ్యూరప్ప కర్ణాటక 14 కేసులు ఉన్నాయి ఆయన పైన. అందులో 4 కేసులు యావజ్జీవ శిక్ష పడే సెక్షన్స్ ఉన్నాయి. ఒక 10 కేసులు 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే కేసులు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు ఈ రోజు ఆ పార్టీలో ఎంతో మంది చేరిపోతున్నారు. ఆ పార్టీకి అనుగుణంగా ఉంటే ఎన్ని తప్పులు చేసినప్పటికీ బీజేపీలో చేర్చుకునే పరిస్థితి రాబో కాలం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఈ యొక్క బీజేపీ అనే ప్రభుత్వం హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలి, హిందుత్వం ఖచ్చితంగా ఉండాలనే పద్ధతుల్లో పోయే పరిస్థితి ఉంది. అయితే ఆ రోజు ఇందిరాగాంధీ చేసినటువంటి తప్పుకు ఆమె కూడా ఆ శిక్ష అనుభవించింది. 77 ఎన్నికలు జరిగితే ఘనంగా ఓడిపోయింది. ఓడిపోవడానికి కారణం ఆ రోజు వామపక్ష పార్టీలో ప్రధానంగా సిపిఐ పార్టీ ముందుండింది. ఇదే సిపిఐ వాళ్ళు ఆ యొక్క ఇందిరాగాంధీ 20 సూత్రాలను ఊరూరు తిరిగి ప్రచారం చేసినటువంటి ఆ యొక్క బాబతు సిపిఐ మాత్రం ఏ రోజు కూడా ఈ యొక్క నిరదోషితాలని గాని ఈ యొక్క అవినీతిలకు గాని వ్యతిరేకంగా పోరాడి తప్ప ఏ రోజు కూడా సలాం కొట్టే పరిస్థితి ఆనాటి నుంచి ఈనాటి వరకు సిపిఎం పార్టీ నికరంగా ప్రజానికం కోసం ఈ యొక్క నిరపక్ష పరిపాలనకు వ్యతిరేకంగా నిలబడి అది ముందుకు పోతుంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని గమనించాలా, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజానీకాన్ని సమీకరించి ఆ యొక్క దుర్మార్గాలను ఎన్నిక నెట్టే పద్ధతుల్లో ముందుకు పోవాలనేది సిపిఎం పార్టీ ఆశిస్తుంది. థ్యాంక్ యూ సార్. పాలన ముగిసి 50 సంవత్సరాలు అయింది. అయితే ఈ 11 సంవత్సరాలు మళ్ళీ ఎమర్జెన్సీని కొన్నటువంటి అప్రకటిత ఎమర్జెన్సీ పాలన ఈ దేశంలో. నాడు ఎమర్జెన్సీ కంటే ముందు ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఇందిరా పద్ధతుల్లో ఏక వ్యక్తి పాలన కొనసాగింపు వల్ల ఇందిరాగాంధీకి కళ్ళు నెత్తికెక్కి ఆ పద్ధతుల్లో ఆ రోజు మొత్తం అన్ని విలువల్ని, అన్ని చట్టాలని, రాజ్యాంగాన్ని కూడా ఆ రోజు లెక్క చేయకోకుండా ప్రశ్నించే వాళ్ళని, ప్రజాస్వామ్య హక్కుల్ని మొత్తం గుంతు నిలిపే పద్ధతిలోనే నాటి ఇందిరాగాంధీ ప్రయత్నం చేసింది. వాటికి వ్యతిరేకంగా ప్రధానంగా అభ్యుదయవాదులు, కమ్యూనిస్టులే వీటికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అనేక రోజుల పాటు జైలపాలయ్యారు. అయితే అది ఎక్కువ కాలం నిలబడలే. మొత్తం దేశవ్యాప్తంగా యువకులు, విద్యార్థులు, అభ్యుదయవాదులు, కమ్యూనిస్టులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడం, తిరుగుబాటు చేయడం, ఎన్ని శిక్షలు విధించినా, జైలు పాలు చేసినా ప్రజలు అందుకు తగ్గట్టుగానే బుద్ధి చెప్పడంతో ఎమర్జెన్సీ వీడింది. కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే గతంలో ఎట్లయితే ఇందిరానే కాంగ్రెస్, కాంగ్రెస్ ఇందిరానే పద్ధతుల్లో ఉందో ఈ రోజు బీజేపీ మోడీ, మోడీనే బీజేపీ అని చెప్పే పద్ధతుల్లో ఈ దేశంలో ఉంది. అట్లే బీజేపీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ విలువల్ని, హక్కుల్ని, చట్టాలన్నింటినీ కూడా ఈ రోజు నాశనం చేస్తూ ప్రజల్ని ప్రజాస్వామ్య పద్ధతిలో జీవించుకోకుండా ఈరోజు మతం పేరు మీద, కులం పేరు మీద ఈరోజు కార్పొరేట్లతో చేతులు కలిపి కార్మిక చట్టాలన్నింటినీ కూడా ఈరోజు రద్దు చేసింది. అంటే బ్రిటిష్ కాలంలో సాధించినటువంటి కార్మిక చట్టాలు, హక్కులన్నింటినీ రద్దు చేసి బానిసల్లాగా బతికే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తా ఉందంటే బీజేపీ కాంగ్రెస్ కు మించి ఈ రోజు ఆ పద్ధతుల్లో ఎమర్జెన్సీని ఈరోజు అప్పటిలో ఎమర్జెన్సీని పాటిస్తా ఉంది. అందుకోసం దేశ ప్రజలందరూ కూడా ఈ అప్రకటిత ఎమర్జెన్సీ, పరోక్షంగా ప్రజల్ని హింసిస్తున్నటువంటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాడితే గత ఎమర్జెన్సీని ఏ పద్ధతిలో ప్రజలు ఓడించారు, ఈ ఎమర్జెన్సీని కూడా ప్రజలు ఐక్యంగా ఉంటే ఓడించడం సాధ్యమే అని చెప్పి తెలియజేస్తాం. కాబట్టి ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు కదలాలా, తమ హక్కుల్ని, రాజ్యాంగ విలువల్ని కాపాడడానికి ముందుకు మిర్చి కొనుగోలు కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసి రైతులకు మార్కెట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. మార్కెట్ కమిటీ కోరిన విషయాలపై సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటానని తెలిపిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. మార్కెట్ యార్డ్ సమస్యలపై కొన్ని అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే చైర్మన్ దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలు కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ తక్షణమే అమలు చేసే దిశగా చర్య తీసుకుంటానని తెలియపడడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటున్నాను. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నూతనంగా ఏర్పాటైన తర్వాత మా చైర్మన్ గారు అయినటువంటి హరిబాబు అన్న గారిని, తర్వాత వైస్ చైర్మన్ రంగప్రసాద్ గారిని, మేము కమిటీ సభ్యులందరం కలిసి మొట్టమొదటిసారిగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. రానున్న రోజుల్లో రైతులందరికీ ఉపయోగపడేలాగా, మరింత అభివృద్ధి చెందేలాగా, మా హయాంలో జరిగేలాగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. జై హింద్. జిల్లాము ఆమె మన చైర్మన్ చెప్పినట్టు సరే చేస్తామని చెప్పినారు. దాన్ని బట్టి మన చైర్మన్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మా నంద్యాల మార్కెట్ యార్డు కమిటీ నూతనంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా మన జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆమెకి మా కమిటీ తరపున మేము ఈ వారం 10 రోజుల్లో మేము పరిశీలించిన కొన్ని సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు ఆ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారు. మొదటగా రైతులు ధాన్యం స్టాక్ పెట్టుకునే గోడౌన్లని గత ప్రభుత్వంలో ఈవీఎంలు స్టాక్ పెట్టుకునే గోడౌన్లుగా మార్చి అద్దె ప్రాతిపదికన అద్దె చెల్లిస్తామని చెప్పి ఇంతవరకు అద్దె చెల్లించలేదు. ఆ ఈవీఎంలు ఉండడం వల్ల రైతులు వర్షాకాలంలో ధాన్యం తడవడానికి వాటికి ఆస్కారం ఏర్పడినప్పటికీ ఇక్కడ పెట్టుకోవడానికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేకపోతున్నాము గవర్నమెంట్ తరఫున. అందువలన మార్కెట్ యార్డు తరఫున రైతులు కోరిక మేరకు ఆ ఈవీఎంలు వేరే సాటికి తరలించి ఆ గోడౌన్లను రైతులకు ఉపయోగపడే విధంగా ధాన్యం నిల్వ చేసుకునేందుకు మేడం గారు కృషి చేస్తారని మేము వారిని కలవడం జరిగింది. వారు దాని విషయమై సానుకూలంగా స్పందించడం జరిగింది. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంకొక విషయము, నంద్యాల మార్కెట్ యార్డ్ నందు మిర్చి కొనుగోలు జరుగుతున్నవి. అవి నంద్యాల మార్కెట్ యార్డ్లో కాకుండా ఏసీ గోడౌన్ల దగ్గర అమ్మకం కొనుగోళ్లు ప్రైవేట్గా జరుపుతున్నారు వ్యాపారస్తులు. ఆ విషయము మనం కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు దాని మీద తగిన చర్యలు తీసుకొని యార్డు అభివృద్ధికి మిర్చి కొనుగోళ్లు యార్డులోనే జరిగే విధంగా తగిన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పడం జరిగింది. అందువలన మేము కలెక్టర్ గారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అది మళ్ళీ మాట్లాడదాం. అది ఈ కలెక్టర్ గారిని కలిసిన సందర్భం వరకే ఇది మాట్లాడదాం. మిగతాది మళ్ళీ ఒకరోజు మిగతా అన్నీ చెప్తాము. అందరు బాగున్నారా? ఈరోజు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన నంద్యాల జిల్లాకు ఎయిడ్ పథకం కింద, కేంద్ర ప్రభుత్వం పథకం కింద వికలాంగులకు ఉచితంగా ఈరోజు అసెస్మెంట్ క్యాంపులు ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క రోజు అసెస్మెంట్ క్యాంప్ చేసుకొని ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాము పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఎన్నికలకు ముందు లోకేష్ అన్న వచ్చినప్పుడు ఒక మాట ఇచ్చారు. ఏమని? ఖచ్చితంగా వికలాంగులకు కానీ ఏదన్నా పరికరాలు ఉన్నా కూడా నేను ఇప్పిస్తాను అని చెప్పారు. ఆయన ఇచ్చిన మాట నిజం చేయాలని చెప్పి కేంద్రం నుండి ఈ పథకాన్ని ఇక్కడికి తీసుకురావడం అది ఇక్కడ మీ అందరికీ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ ఉచితంగా మోటరైజ్డ్, చాలామంది మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ కావాలా, హియరింగ్ ఎయిడ్ కావాలి అని అడిగారు. ఇవన్నీ ఆర్టిఫిషియల్ లింబ్స్ కూడా ఇవి కూడా ఇస్తున్నాము. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళ సహకారంతో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈరోజు ఎంతో చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందరికి కూడా ఇప్పుడు మీరు వచ్చారు, తర్వాత ఎవరైనా రాలేదు అనుకుంటే దయచేసి వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పండి రమ్మని. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మనందరం కూడా. మన బలహీనత అని అందరూ అంటే అది బలహీనతను మన బలంగా మార్చుకోవాలి. అందరం కూడా మేము కూడా సమానము, అందరితో సమానము, అన్ని రంగాల్లో
మనం ముందు ఉంటాము అనేది మనము నంద్యాల జిల్లా నుండే ప్రూవ్ చేయాలి. అట్లాగే నా బాగా ఉపయోగించుకొని నేను మళ్ళీ సాయంత్రం వస్తాను 4:30కు. మళ్ళీ 10 రోజులు 20 రోజుల తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఈరోజు అన్నీ రాసుకొని వెళ్తారు. రాసుకొని వెళ్ళిన తర్వాత 20 రోజుల తర్వాత ఏవైతే మీకు అవసరమో అవి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఆ రోజు మీ చేతిలో మీకు కావాల్సింది పెడతాం. కాబట్టి అందరికీ కూడా వచ్చే ధన్యవాదాలు. అట్లాగే మన అందరూ ఆఫీషియల్స్ అందరూ ఇక్కడ ఉన్నారు మీ అందరికీ సహకరించడానికి. అట్లాగే ఈరోజు నీళ్లు కానీ షామ్యానాలు కానీ అన్నీ ఇక్కడ అరేంజ్మెంట్స్ చూసుకున్న మన కమిషనర్ గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల మున్సిపల్ కమిషనర్తో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. శ్రీ పూదోట లింగావధూత గారి ఆరాధన కార్యక్రమంలో భోజనాలను వడ్డిస్తున్న ఎన్ఎండి ఫిరోజ్. ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా పరిస్థితులను వివరిస్తూ సిపిఎం సమావేశం. నంద్యాల మార్కెట్ యార్డ్ సమస్యలపై జిల్లా కలెక్టర్కు వివరించిన మార్కెట్ అండ్ చైర్మన్.